హలో ఫ్రెండ్స్, ధాన్యలక్ష్మి చేసిన పనికి హార్ట్ అటాక్ తెచ్చుకున్న సీతారామయ్య ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా ధాన్యలక్ష్మి అయితే ఇంట్లో అందరి ముందు ఇలా అంటూ ఉంటుంది, నా కొడుకు ఇప్పుడు ఆస్తులు సగం వాటర్ రాసిస్తారా రాసివ్వరా, నా కొడుకు ఇప్పుడు ఆస్తుల వాటర్ రాయకపోతే అసలు ఊరుకునేదే లేదు అని ధాన్యలక్ష్మి అయితే సీరియస్ గా చెప్తూ ఉంటుంది. ఆ మాటలకు సీతారామయ్య అలాగే నించొని షాకింగ్ గా చూస్తూ ఉండిపోతాడు. నా కొడుక్కి మీరంతా అన్యాయం చేస్తున్నారు, నా కొడుకు అక్కడ కష్టపడుతున్నాడు, ఆస్తిలో నా కొడుక్కి వాటా ఇవ్వకపోతే ఇప్పుడు నేను ప్రాణమైనా తీసుకుంటాను, అలా చేస్తే కానీ మీరు నా కొడుక్కి వాటా ఇవ్వరు అని ధాన్యలక్ష్మి అయితే అంటూ ఉంటుంది. ఆ మాట విన్న ప్రకాశం అప్పన్న ఏం మాట్లాడుతున్నాడు అని సీరియస్ అడుగుతారు. మీరు ఊరుకోండి, మీకేం తెలీదు, మీరందరూ కలిసి నా కొడుకు అన్యాయం చేస్తున్నారు అంటూ ధనలక్ష్మి ఏడుస్తూ వెళ్లి పీట తెచ్చుకుంటుంది. పీట తెచ్చుకుని హ్యాంగ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇంకా ఇంట్లో అందరూ ధనలక్ష్మిని ఆపుతూ ఉంటారు. సీతారామ అయితే అలాగే షాకింగ్ గా చూస్తూ ఉంటాడు. మీరందరూ ఎంత ఆపినా నేను ఆగను, నా కొడుకు మీరు ఎలాగో ఆస్తుల వాటా ఇవ్వరు, ఇప్పుడు నా ప్రాణమైన తీసుకుంటాను, నన్ను వదిలేయండి అని ధాన్యలక్ష్మి అయితే అంటూ ఉంటుంది. ఇంకా ధాన్యలక్ష్మి అలా చేయడంతో సీతారామయ్యకు ఒక్కసారిగా హార్ట్ అటాక్ వస్తుంది. ఒక్కసారిగా కింద కుప్పకొల్లిపోతాడు. అది చూసి ఇంట్లో అందరూ పరిగెత్తుకుంటూ వెళ్తాను. మామయ్య గారు, తాతయ్య గారు, నాన్న అంటూ ఏమైంది ఏమైందని కూడా పరిగెత్తుకుంటూ వెళ్తారు. తాతయ్య గారు లేవండి లేవండి అని కావ్య పిలుస్తూ ఉంటుంది. కానీ ఎంతమంది పిలిచినా కూడా సీతారామయ్య అయితే పలుకు లేకుండా అలాగే ఉంటాడు. ఇంకా అందరూ కూడా షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటారు. చూసాక ఫ్రెండ్స్ ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ గులాబ్ జామ్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ పెప్పేసుకోండి.